ఘనంగా అంబేద్కర్ జయంతి హాజరైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి ఎనలేని సేవ చేశారని, ఆయన రాసిన భారత రాజ్యాంగం ప్రకారంగా ఆయా రాష్ట్రాలలోని పరిపాలన, దేశ పరిపాలన కొనసాగుతుందని తెలిపారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే మనమందరం నడుచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి వైరస్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇది ఒక చక్కటి బాగా మరి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. బెనారనా అన్న ఉంటాడు. ఇక్కడ తిరగాల అట్లనే ఫోటో కింద కింద సైడ్కి రావాలి. మీరు కూడా తీసుకోవా? తర్వాత ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం ప్రతి మనిషికి 6 కిలోలు ఇస్తూ ఏ పేదవాడు కూడా ఖాళీ కడుపుతో ఉండొద్దు, కమ్మని భోజనం ప్రతి ఇంట్లో ప్రతి పిల్లవాడు తినాలి అన్న మంచి ఉద్దేశంతో ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడం జరిగింది. ఇట్లా మా అంబేద్కర్ గారు దారి చూపిన మార్గంలోనే మా ప్రజాప్రభుత్వం
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జన్మదినోత్సవం సందర్భంగా మహబూబ్ నగర్ పట్టణమే కాదు, తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో ఇది సంబరాలు అంబరాన్ని అంటినాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ పుట్టినరోజు పండుగ ఎంతో చారిత్రాత్మకమైనది, ప్రతిష్టాత్మకమైనది. భవిష్యత్తులో ఎన్నటికీ కూడా గుర్తుండిపోయే రోజుగా ఈ కార్యక్రమం జరగబోతా ఉంది. ఎందుకు గుర్తుండిపోయే రోజు అంటే దశాబ్దాల పోరాట ఫలితంగా అందరి ఆమోద యోగ్యంతో చట్టసభలో యునానిమస్గా ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది. దాని అమలుకు ఈరోజు అధికారికంగా జీవో విడుదల చేయడం జరుగుతుంది. అంతేకాదు సకల జనుల కులగణన చేసి ప్రభుత్వం చట్టసభల్లో దాన్ని చట్ట రూపంలో తీసుకొచ్చి కేంద్రానికి పంపింది. దానికి కూడా ఎవరి వాటా జనాభా ప్రకారంగా ఇవ్వాలి అన్న అంబేద్కర్ గారి నినాదం, వారి స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలో పాస్ చేయించుకున్న చట్టం. అవన్నీ కూడా ప్రజాపాలనలో మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఈరోజు కొన్ని లక్షల మంది రైతాంగానికి గతంలో ఇబ్బందులు పడ్డారు. వాటన్నిటిని తొలగించే విధంగా కూలంకషమైన అధ్యయనం చేసి భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి దాన్ని ఈరోజు ప్రయోగాత్మకంగా 3 మండలాల్లో ఇంప్లిమెంట్ చేసే సుదినం. ఇట్లా ఎన్నో చారిత్రకమైన ఘట్టాలను ఈ 134వ అంబేద్కర్ గారి జన్మదినోత్సవం